So in my last class, we have discussed about JavaScript functions. సో అసలు ఫంక్షన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాము అంటే రీయూజబుల్ కోడ్. సో ఆ కోడ్ ని మనం ఏదైతే కోడ్ ఫంక్షన్ కోడ్ ఏదైతే రాస్తామో ఆ కోడ్ ని ఎక్కడైనా మన ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవడానికి ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. సో ఫంక్షన్ లో వీ కెన్ పాస్ పారామీటర్స్. సో పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ ఏంటివి, వితౌట్ పారామీటర్స్ ఫంక్షన్స్ ఏంటివి అనేది నేను నా లాస్ట్ క్లాస్ లో ప్రోగ్రామటికల్ ఫార్మాట్ లో కూడా మీకు చూపించాను. నెక్స్ట్, సో అసలు ఫంక్షన్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి రీయూజబుల్ కోడ్. సో ఒకే కోడ్ ని డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ గా పాస్ చేసి డిఫరెంట్ రిజల్ట్స్ ని మనం తెప్పించవచ్చు. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఫంక్షన్స్. Define the code once and we can use it many times. Okay, so that is about JavaScript functions. Today we are going to start a new topic, servlets. Is my screen visible? Yes, ma'am. Yes, ma'am. Okay, so before going to servlets, I want to ask some of your classmates some questions. Roll number 33. Yes, ma'am. Is roll number 33 present? Yes, ma'am. So what is a web application? వెబ్ అప్లికేషన్ అంటే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే అయ్యేది వెబ్ అప్లికేషన్. నేను దాన్ని వెబ్ పేజ్ అంటానమ్మా. మరి వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? సో నేను చెప్పిన దానిలో అడుగుతా, వాట్ ఈస్ అ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ అంటే రీయూజబుల్ కోడ్ మ్యామ్. రీయూజబుల్ కోడ్. దెన్ వాట్ ఈస్ ఫంక్షన్? ఫంక్షన్ అంటే రీయూజబుల్ కోడ్ మ్యామ్. దెన్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? మ్యామ్ అంటే ప్రోగ్రామ్ లో ఎక్కడైనా మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ని యూస్ చేయాలంటే దాన్ని యూస్ చేస్తాం మ్యామ్. మరి జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజా, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజా? క్లయింట్ సైడ్ మేడం. క్లయింట్ సైడ్. ఎందుకు క్లయింట్ సైడ్? క్లయింట్ సైడ్ అంటే ప్రోగ్రామ్ లో మనం స్క్రిప్ట్ ని క్రియేట్ చేసి యూస్ చేస్తాం కాబట్టి మ్యామ్. ఓకే, గుడ్. సో వాట్ ఈస్ HTML? No, not you. Roll number 34. Is 34 present? Yes, ma'am. So what is HTML, amma? Hypertext markup language, ma'am. What is the use of HTML? వెబ్ పేజ్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం మ్యామ్. ఓకే, ఎటువంటి వెబ్ పేజ్? స్టాటిక్, డైనమిక్? స్టాటిక్ మ్యామ్. ఓకే, డైనమిక్ వెబ్ పేజ్ దేని ద్వారా క్రియేట్ చేయొచ్చు? జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం మ్యామ్. Yes, very good, very good. Mute yourself. Next, roll number 9 from second MCA.
సెకండ్ ఎంసీఏ ఎవరైనా ఉన్నారా లేదా? ఉన్నాం. ఎంతమంది వచ్చారయ్యా సెకండ్ ఎంసీఏ? రోల్ నెంబర్ 9 లేరా సెకండ్ ఎంసీఏ? పర్మనెంట్ ఆబ్సెంట్ మ్యామ్. ఓకే. రోల్ నెంబర్ 1 చాలా మ్యామ్. రోల్ నెంబర్ 2 ఎస్ మ్యామ్. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ అండ్ 2 క్లాస్ రాలేదు మ్యామ్. ఇదే క్లాస్ ఏంటమ్మా? 2 క్లాస్ నుంచి అటెండ్ అవ్వలేదు మ్యామ్. రోల్ నెంబర్ 3 రోల్ నెంబర్ 3 ఫ్రమ్ సెకండ్ ఎంసీఏ. ఎస్ మ్యామ్. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? JavaScript is a dynamic computer programming language. Okay. What is the use of JavaScript? It make dynamic pages, ma'am. డైనమిక్ పేజ్ వలన ఉపయోగం ఏంటి? తెలియదు మ్యామ్. డైనమిక్ అంటే ఏంటి? డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి? అంటే మెనీ మేడం. మెనీయా? స్టాటిక్ అంటే ఏంటయ్యా? అంటే డైనమిక్ అంటే కామన్ గా యూజ్ చేసేది మేడం. మరి స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి? అంటే ఇండివిజువల్ గా మేడం. ఇండివిజువల్ గా. సో స్టాటిక్ వెబ్ పేజ్ కి డైనమిక్ వెబ్ పేజ్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? స్టాటిక్ సింగిల్ యూజ్ చేస్తాం మేడం. డైనమిక్ ఏమో కామన్ గా యూజ్ చేస్తాం మేడం. స్టాటిక్ వెబ్ పేజ్ ని క్రియేట్ చేయడానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము? తెలియదు మ్యామ్. HTML. ఓకే మ్యామ్. ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్. సో మీకు బేసిక్స్ తెలియకపోతే మీకు తర్వాత నేను చెప్పే టాపిక్స్ ఏవి అర్థం కావు. సో ఫర్ దాట్ వీల్ హ్యావ్ అ ఇంటరాక్టివ్ సెషన్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్ ఆర్ యువర్ నెక్స్ట్ వీక్స్ క్లాస్. సో ఏ క్లాస్ లో అయినా నేను ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా పెడతాను. ఆల్ హ్యావ్ టు ఆన్సర్. అందరూ ఆన్సర్ చేశాకే క్లాస్ ఎండ్ చేస్తాను నేను. Is that clear for both second MCA and second MSc? నేను చెప్పుకుంటా వెళ్ళడం కన్నా మీకు అర్థమయ్యేలాగా మీరు కూడా నాకు రెస్పాన్స్ ఇస్తే కనుక నేను ఇంకా ఈజీగా చెప్పగలను. సో కమింగ్ టు అవర్ టాపిక్, సర్వ్లెట్స్. వాట్ ఈజ్ ఎ సర్వ్లెట్? సో మనం ఆల్రెడీ వాట్ ఈజ్ ఎ క్లయింట్, వాట్ ఈజ్ ఎ సర్వర్, so we have seen all this. So client side scripting language is JavaScript. So JavaScript ద్వారా నేను ఒక డైనమిక్ వెబ్ పేజ్ ని, సో డైనమిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయడం ద్వారా ఉపయోగం ఏంటి అంటే కనుక ఇట్ విల్ బి మోర్ యూజర్ ఇంటరాక్టివ్. అంటే నేను ఒక రిక్వెస్ట్ చేస్తే నాకు రెస్పాన్స్ వస్తే కనుక దట్ ఈస్ యూజర్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్. ఓకే, సో మనం అడిగిన రిక్వెస్ట్ కి రెస్పాన్స్ వస్తే కనుక దట్ ఈస్ అ డైనమిక్ వెబ్ పేజ్. ఓకే, సో స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే నేను ఒక HTML కోడ్ లో ఎలాగంటే అదొక డాక్యుమెంట్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతే, దానిలో మనం ఏం చేయలేము. సో లింక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఒక డేటా కావాలి అంటే కనుక ఐ కెనాట్ రిక్వెస్ట్ ది సర్వర్ ఆన్ ది స్టాటిక్ వెబ్ పేజ్. అదే డైనమిక్ లో అయితే కనుక యూజర్ ఇంటరాక్టివ్. సో క్లయింట్ సైడ్ క్లయింట్ ఉంటారు, క్లయింట్ విల్ బి రిక్వెస్టింగ్ ది డేటా టు ది సర్వర్ అండ్ సర్వర్ విల్ బి రెస్పాండింగ్ టు ది రిక్వెస్ట్
మేడ్ బై ది క్లయింట్. ఓకే, సో మనం సర్వ్లెట్స్ ని బేసిక్ గా దేనికి యూజ్ చేస్తాము? లుక్ హియర్. సో సర్వ్లెట్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో క్లయింట్ సైడ్ మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎలా అయితే జావా స్క్రిప్ట్ ఉందో, టు క్రియేట్ డైనమిక్ వెబ్ పేజ్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తాం. ఓన్లీ స్టాటిక్ వెబ్ పేజెస్ అయితే కనుక హెచ్టిఎంఎల్ కోడ్ ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఈ జావా స్క్రిప్ట్ ని మనం హెచ్టిఎంఎల్ కోడింగ్ లో ఎమ్యులేట్ చేస్తాము. సో జావా స్క్రిప్ట్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ ది హెచ్టిఎంఎల్. ఓకే, సో సర్వ్లెట్ కి వచ్చేపాటికి, సో దిస్ ఈస్ బేసికలీ యూజ్డ్ టు క్రియేట్ అ వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో దీని వలన మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది సర్వర్ సైడ్ ఉంటుంది. అదేంటి మేడం అది అడ్వాంటేజ్ ఎలా అంటారు అంటే కనుక దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ యువర్ నెక్స్ట్ స్లైడ్. సో ఇట్ ఈస్ అ సర్వర్ సైడ్ టెక్నాలజీ. ఓకే, సో దీని ద్వారా మనం ఏం జనరేట్ చేస్తాము అంటే కనుక డైనమిక్ వెబ్ పేజెస్. ఓకే, సో ఇది ఈ లాంగ్వేజ్ సర్వ్లెట్ టెక్నాలజీ, దిస్ టెక్నాలజీ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. ఎందుకు ఫ్లెక్సిబుల్ అంటే కనుక నేను దీన్ని జావా లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఎగ్జిస్ట్ ఆన్ ది సర్వర్ సైడ్. Is my voice audible? Yes, ma'am. Okay, one second. PPT కనిపిస్తుందా అమ్మా? Yes, ma'am. ఓకే, సో సర్వ్లెట్ టెక్నాలజీ రాకముందు మనకి ఏ టెక్నాలజీ ఉంది అంటే కనుక సిజిఐ, కామన్ గేట్వే ఇంటర్ఫేస్. ఏంటిది ఇది అయ్యా అంటే ఇది కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే కనుక సర్వర్ సైడ్. సో మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ చెప్తాము. క్లయింట్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దిస్ ఇస్ నాట్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్, సారీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏది అంటే కనుక సిజిఐ ఉండేది అప్పట్లో. ఓకే, సో మరి మనం సిజిఐ కామన్ గేట్వే ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, నో కన్ఫ్యూజన్, ఐ విల్ బి యూజింగ్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సిజిఐ టెక్నాలజీ మనం యూజ్ చేసినప్పుడు చాలా డ్రాబ్యాక్స్ వచ్చాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అసలు సర్వ్లెట్స్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే కనుక సర్వ్లెట్స్ లో మనకి ఇంటర్ఫేసెస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సో ఇంటర్ఫేసెస్ లో ఫేమస్ వన్ ఈస్ సర్వ్లెట్ ఏపీఐ. సో ఆ ఏపీఐస్ లో మనకి ఇక్కడ డిఫరెంట్, యూ కెన్ సీ ఇన్ ది థర్డ్ పాయింట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వ్లెట్స్, రిక్వెస్ట్, రెస్పాన్స్, జెనరిక్, హెచ్టిటిపి. సో ఇలా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. సో బిఫోర్ గోయింగ్ into the detailed description of these, first let me clear you about what is a servlet. సర్వ్లెట్ ని సర్వ్లెట్ ద్వారా మనకు ఒక్క ఫంక్షన్ కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ మనం పర్ఫార్మ్ చేయొచ్చు. సో ఇన్ దోస్ సమ్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ డిఫైన్డ్ హియర్. సో ఫస్ట్లీ సర్వ్లెట్ ద్వారా మనం ఏం చేస్తాము, సర్వ్లెట్ ని మనం చాలా వేస్ లో డిఫైన్ చేయొచ్చు. అందుట్లో ముఖ్యంగా మనకున్నది వెబ్ అప్లికేషన్. సర్వ్లెట్ ద్వారా నేను ఒక వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయొచ్చు, ఇన్ యువర్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సర్వ్లెట్స్ ద్వారా, సర్వ్లెట్ అంటే ఏంటి అంటే అదొక ఏపీఐ. సో ఏపీఐ
అంటే మనం ఏం చేస్తామంటే దానిలో ఇంటర్ఫేసెస్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో సో ఆ ఇంటర్ఫేసెస్ క్లాసెస్ లోనే మనకి కంప్లీట్ డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. ఓకే, సో API is a application programming interface which consists of many interfaces and classes. నెక్స్ట్ సర్వ్లెట్. సో సర్వ్లెట్ అనేది ఒక ఇంటర్ఫేస్ అని చెప్పాము ఆల్రెడీ. దేని ద్వారా ఇంటర్ఫేస్ గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఒక సర్వ్లెట్ ని క్రియేట్ చేయడం ద్వారా. సో ఒక సర్వ్లెట్ ఇంటర్ఫేస్ గా యాక్ట్ చేయాలి అంటే మనం ఒక సర్వ్లెట్ ని క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ సర్వ్లెట్ ఒక క్లాస్ లాగా. సో టు యాక్ట్ యాజ్ అ క్లాస్, సో సర్వ్లెట్ షుడ్ యాక్సెప్ట్ ది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్. షుడ్ యాక్సెస్. సో ఒక క్లాస్ లాగా నేను సర్వ్లెట్ ని డిఫైన్ చేస్తే కనుక దానిలో రిక్వెస్ట్లు ఉండాలి, ఆ రిక్వెస్ట్ చేసిన వాటికి రెస్పాండ్లు ఉండాలి. సో రిక్వెస్ట్ షుడ్ బి ప్రెసెంట్ అండ్ రెస్పాన్స్ టు దోస్ రిక్వెస్ట్ should also be present in the class that is defined as a servlet. Okay, next servlet is a web component. Web component అని ఎందుకు అన్నాను అంటే it creates the dynamic web pages. క్రియేట్ చేస్తాం, అవన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే దీస్ ఆర్ ఆల్ deployed on the server side. Okay, is my voice audible? Yes, ma'am. Yes, ma'am. Look at the diagram here. So నేను ఇక్కడ ఒక సర్వర్ క్లయింట్ అండ్ సర్వర్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, వాట్ ఈస్ క్లయింట్ డూయింగ్? క్లయింట్ ఈజ్ రిక్వెస్టింగ్ ది డేటా. So what is server doing? Ikkada it will search for the data available in its database systems and it generates the response. So వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరు సర్వ్లెట్ అని క్లిక్ చేయండి, లేదు జావా స్క్రిప్ట్ అని క్లిక్ చేయండి, వెంటనే మీకు చాలా రెస్పాన్స్లు వస్తాయి. సో ఆ రిక్వెస్ట్ మీరు ఏదైతే డేటాని రిక్వెస్ట్ చేస్తున్నారో జావా స్క్రిప్ట్ అనేది సర్వర్ కి వెళ్తుంది. సర్వర్ విల్ బి సర్చింగ్ ఇన్ ఇట్స్ డేటాబేస్ అండ్ ఇట్ విల్ జనరేట్ ది రెస్పాన్స్. వెంటనే వస్తుంది, మీకు ఒక గంట తర్వాత రెస్పాన్స్ రాదు కదా, మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది. సో ఆ జనరేట్ చేసిన రెస్పాన్స్ ని వెంటనే క్లయింట్ కి పంపిస్తుంది. So server side actions, server side implementations are being defined in the servlet technology. Okay, so పద్దాకలు నేను ఒక వర్డ్ యూజ్ చేస్తున్నా, వెబ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. సో వాట్ ఈజ్ అ వెబ్ అప్లికేషన్? సో ఇట్ ఈజ్ అ అప్లికేషన్ which is accessible on internet. ఓకే, సో ఒక వెబ్ అప్లికేషన్, నేను ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నాను. సో ఆ అప్లికేషన్ అనేది ఇంటర్నెట్ మీద నేను యాక్సెస్ చేయగలిగితే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాను. సో ఆ వెబ్ అప్లికేషన్ లో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ సర్వ్లెట్స్, JSPs and different types. So elements ఉంటాయి, HTML, CSS, JavaScript. So these are the different types of elements. సో దీనిలో బేసిక్లీ ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే బేసికలీ ఇట్ షుడ్ కంటైన్ అ వెబ్ సర్వర్ అండ్ ఇట్ షుడ్ రెస్పాండ్ టు ది రిక్వెస్ట్. ఓకే, సో నేను ఇక్కడ సీన్ ది ఫస్ట్ పాయింట్, నేను ఇక్కడ చెప్పాను వెబ్ కాంపోనెంట్స్ అని. సో దీస్ వెబ్ కాంపోనెంట్స్ రిసైడ్ ఆన్ ది సర్వర్ సైడ్, సర్వ్లెట్స్, JSPs, and
coming to the elements. So these elements are defined on the client side. Okay. So this is a web application, an application that can be accessed from the internet or from a web page is called as a web application. Next, CGI, Common Gateway Interface. సో మనకి సర్వ్లెట్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాకముందు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సిజిఐ. ఓకే, సో సిజిఐ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కాల్ అన్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్. సో యాజ్ యూ కెన్ సీ ఇన్ మై ఫిగర్, సో దీనిలో ఏం చేస్తుంది, క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ చేస్తున్నారు. So it is requesting server. So when the server is getting requested by the client, there is a HTTP request. So that request information is being accessed by the CGI external program. So this we have to write an external program to call the server. So ఒక వెబ్ సర్వర్ అనేవాళ్ళు, so when the web server receives the request, it should call an external program where the HTTP request information, so ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే రిక్వెస్ట్ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్ ని ఒక ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ ద్వారా రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తాను. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే షెల్స్. సో ప్రతి షెల్ ఇక్కడ ఒక ప్రాసెస్. సో పంపించిన రిక్వెస్ట్ మనకి ఇక్కడ ఒక 10 రిక్వెస్ట్లు వచ్చాయి. ఆ 10 రిక్వెస్ట్ 10 ప్రాసెసెస్ గా డివైడ్ అవుతాయి. ఓకే, సో వెన్ ద ప్రాసెసెస్ డివైడ్, ఒక్కొక్క ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి సిజిఐ ప్రోగ్రామ్ కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత మనం ఒకటి చేసుకోవాలి. సో సర్వర్ విల్ బి క్యాల్కులేటింగ్ టు ప్రాసెస్ ఆల్ దీస్ టాస్క్స్. ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి ఒక్కొక్క ప్రాసెస్ కి ఒక్కొక్క టైం, ఒకదాని తర్వాత ఒకటి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ అ న్యూ రిక్వెస్ట్, దెన్ ఇట్ స్టార్ట్స్ అ న్యూ ప్రాసెస్. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సిజిఐ. ఒకవేళ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ క్లయింట్, ఒక క్లయింట్ 10 రిక్వెస్ట్ పంపించారు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్లయింట్ 100 రిక్వెస్ట్ పంపించారు. ఓకే, సో దేనికి అక్కడ మనకి ఒక క్లయింట్ పంపించింది 10 రిక్వెస్ట్. సో మనం వెంటనే రెస్పాన్స్, మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ వీ విల్ బి సెండింగ్ ది రెస్పాన్స్. ఇంకో క్లయింట్ 100 రిక్వెస్ట్ పంపించారు. సో ఇక్కడ ఏమవుతుంది, 100 రిక్వెస్ట్ కి 100 ప్రాసెసెస్ క్రియేట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ అ ప్రాసెస్. ఓకే, కానీ దీనిలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే వెబ్ సర్వర్ లో మనకి కొన్ని ప్రాసెసెస్, దేర్ విల్ బి అ లిమిట్ టు స్టార్ట్ అ ప్రాసెస్. ఫర్ సపోజ్ I am using some programming language. So depending upon the programming language, it will be having the limit to start those processes in CGI. Okay, so that is the drawback of CGI. If the number of clients increases or if the number of requests from the client increases, then it will take more time to give the response. రెస్పాన్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడుతున్నప్పుడు అది డైనమిక్ వెబ్ పేజ్ అనేది అది ఫ్లెక్సిబుల్ గా ఉండదు. మేబీ ఇట్ మే బి అ డైనమిక్ వెబ్ పేజ్
బట్ ఇట్ ఈస్ నాట్ మోర్ ఫ్లెక్సిబుల్. నేను డేటాని రిక్వెస్ట్ చేసిన గంట తర్వాత వస్తే నాకేం ఉపయోగం ఉండదు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, రిక్వెస్ట్ పంపించిన వెంటనే ప్రతి రిక్వెస్ట్ కి ఒక న్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. బట్ సర్వర్ సైడ్ అన్ని ప్రాసెసెస్ మనం స్టార్ట్ చేయకూడదు. దేర్ ఈజ్ అ లిమిట్ ఫర్ ప్రాసెస్. సో ఒక 100 ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ 100 అయిపోయాక నెక్స్ట్ ప్రాసెసెస్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ CGI. కమింగ్ టు సర్వ్లెట్స్ లో మనకి ఏమవుతుంది, ప్రతి రిక్వెస్ట్ కి నేను ఒక థ్రెడ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో వెబ్ కంటైనర్, సో వెబ్ సర్వర్ లో మనకి సర్వ్లెట్ లో వెబ్ కంటైనర్ అని చెప్పి ఉంటుంది. లుక్ ఎట్ ది డయాగ్రామ్ ఎవ్రీవన్. am I audible? Yes, ma'am. Okay. Yes. So look at the diagram. Web container. So in server, on web server, we have web container. ఆ వెబ్ కంటైనర్ లో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి ఒక్కొక్క థ్రెడ్ అనేది డిఫైన్ చేస్తాము. ఓకే, సో థ్రెడ్స్ ఆర్ బేసిక్లీ యూజ్డ్ టు హ్యాండిల్ ది టాస్క్స్. Am I audible? Okay. Yes, ma'am. సో ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి ఒక్కొక్క థ్రెడ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో హియర్ we don't have processes like in CGI. ఎందుకని ప్రాసెసెస్ కాకుండా మనం థ్రెడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే థ్రెడ్స్ హ్యావ్ అ కామన్ మెమరీ ఏరియా అండ్ థ్రెడ్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో మనం ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాజ్ సర్వ్లెట్ అనేది మనం జావా లాంగ్వేజ్ లో రాస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రిక్వెస్ట్ ని యాక్సెస్ చేయడానికి నేను థ్రెడ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దాని వలన ఏమవుతుంది అంటే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు CGI. అండ్ ఇది జావా లాంగ్వేజ్ లో రాస్తున్నాం కాబట్టి సర్వ్లెట్ ప్రోగ్రామ్ ని ఎక్కడైనా ఐ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. పోర్టబుల్. లుక్ హియర్. నెక్స్ట్ robust. సో robust అంటే it will allocate the memory and secure. Java language is by default a secure programming language. So servlet is more secure. Okay, so in servlets we will be handling the multiple requests using threads. సో మనం CGI లాగా ప్రాసెసెస్ కాకుండా థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకే, సో థ్రెడ్స్ వలన మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మెమరీ గురించి ఆలోచించక్కర్లేదు అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది థ్రెడ్స్ విల్ బి మోర్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్, సో నేను ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు నాకు వెబ్సైట్ అంటే ఏంటో తెలియాలి. సో let us discuss the types of websites. First one is static website. Second one is dynamic web page. Website or web page. Website lo manaki different types of web pages ఉంటాయి. ఓకే, సో స్టాటిక్ వెబ్ పేజ్ అనేది ఆర్ వెబ్సైట్ అనేది మనం చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. లుక్ అట్ ది పాయింట్స్ హియర్.
సో దీనికి మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు అక్కర్లేదు. జస్ట్ ఒక మల్టిపుల్ వెబ్ పేజెస్ ని HTML కోడ్ లో అసైన్ చేస్తే సరిపోతుంది. ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అనేది, వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ప్రతి పేజ్ కి కోడ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేంజెస్ అనేవి చెయ్యము. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఉన్న లింక్స్ ని మనం యాక్సెస్ చేస్తాం. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఒక స్టాటిక్ వెబ్సైట్ అంటే ఒక ప్రింటెడ్ పేజ్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో స్టాటిక్ వెబ్సైట్ అంటే కనుక మనం ఏదైతే HTML కోడ్ లో వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తున్నామో దట్ ఈజ్ అ స్టాటిక్ వెబ్ పేజ్. ఓకే, దీనికి మనకి ఎటువంటి వెబ్ ప్రోగ్రామింగ్ దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. HTML కోడింగ్ తెలిస్తే సరిపోతుంది. అదే డైనమిక్ వెబ్ పేజ్. సో దీనిలో మనం ఏం చేస్తాము, కంటెంట్స్ అనేవి ఒక వెబ్సైట్ లో కంటెంట్స్ అనేవి మనం డైనమిక్ గా చేంజ్ చెయ్యొచ్చు, అంటే యూజర్ కి నచ్చినట్టుగా చేంజ్ చెయ్యొచ్చు. అండ్ డేటాని రిక్వెస్ట్ చేస్తే కనుక దట్ డేటా కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ of that server. So you can change the data or content of the database. So ఒక వెబ్సైట్ లో నేను కంప్లీట్ డేటాని చేంజ్ కూడా చెయ్యొచ్చు, అప్డేట్ చెయ్యొచ్చు, కంప్లీట్ ఆల్టర్ చెయ్యొచ్చు. ఓకే, సో డైనమిక్ వెబ్సైట్ లో మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా వాడచ్చు, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా వాడచ్చు, లేదు అంటే రెండు వాడచ్చు. లుక్ ఎట్ దిస్ పాయింట్, రెండు వాడచ్చు. సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లో మనకి ఏం జరుగుతుంది అంటే ఇట్ విల్ జనరేట్ ది, సో డేటా అనేది డేటా ఇన్పుట్ అనేది ఎక్కడ ఇస్తున్నాము అంటే క్లయింట్ సైడ్. Okay, so data is being requested or the content is being requested at the client side. So client system మీద నేను ఒక ఇన్పుట్ ని జనరేట్ చేస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది డేటా. సో అప్పుడు ఏమవుతుంది, ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా నేను సర్వర్ మనకి ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఐ కెన్ జనరేట్ ది ఇన్ఫర్మేషన్, ఐ కెన్ జనరేట్ ది రెస్పాన్స్. అదే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో ఏం జరుగుతుంది అంటే దీనిలో ఒక సాఫ్ట్వేర్ అనేది మనం రన్ చేస్తాము అండ్ కంప్లీట్లీ సో ప్రాసెసింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సర్వర్ సైడ్. ఓకే, సో ఆ కంప్లీట్ ప్రాసెసింగ్ అనేది సర్వర్ సైడ్ జరిగినప్పుడు ఇట్ విల్ జనరేట్ ది రెస్పాన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పేజెస్ టు ది క్లయింట్. ఓకే, సో క్లయింట్ సైడ్ అనేది డేటాని ఇన్పుట్ గా ఇస్తున్నాము, దట్ డేటా ఇన్పుట్ ఈస్ రెస్పాన్స్ జనరేటెడ్. నెక్స్ట్ సర్వర్ సైడ్ ఏం చేస్తున్నాము అంటే కనుక మనం రిక్వెస్ట్ చేసిన డేటాని సెర్చ్ చేసి డేటాబేస్ సిస్టమ్ లో we will be sending the response. So that is a dynamic website. సో క్లయింట్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, సర్వర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, డేటాబేస్. సో వెన్ ద డేటా ఈస్ బీయింగ్ రిక్వెస్టెడ్ బై ది క్లయింట్ టు ది సర్వర్, సర్వర్ అక్కడ ఏం చేస్తుంది, ఉన్న డేటాబేస్ లో సెర్చ్ చేస్తుంది, ఆ సెర్చ్ చేసిన డేటాబేస్ లో డేటాని క్లయింట్ కి పంపిస్తుంది సర్వర్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ అ స్టాటిక్ and dynamic website or a web page. So website is nothing but it is a collection of
many number of web pages. Okay, so మళ్ళీ వెబ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయబోయే ముందు మనం ఇంకో టర్మినాలజీ తెలుసుకోవాలి, దట్ ఈస్ హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో వాట్ ఈస్ హెచ్టిటిపి డూయింగ్? క్లయింట్ ఉంది, సర్వర్ ఉంది. క్లయింట్ కి సర్వర్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ది కమ్యూనికేషన్ ప్రోటోకాల్. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ దేనికి యూజ్ చేస్తాము? టు ఎస్టాబ్లిష్ ది కనెక్షన్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్. నా వాయిస్ వినిపిస్తుందా? Yes, ma'am. Okay. So why this HTTP? So this HTTP, hypertext transfer protocol, is a communication protocol which depends on TCP/IP. Okay, so when we generate different types of files or HTML files, any number of files, it is used to get the communication with the client and server. Okay, so దీనిలో డిఫాల్ట్ పోర్ట్ నంబర్ ఏంటి అంటే TCP/80. So this is a port number with World Wide Web where the communication between the client and server is being established. So what are the basic characteristics of HTTP? So it is used to exchange the data. See the first point. It is used to establish the communication, and it is a request response protocol. So for a client and server to pass the data, it has to pass through HTTP, hypertext transfer protocol. So this is a request response protocol. సో దీనిలో మనకి బేసిక్ గా 3 ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 3 ఫీచర్స్ అనేవి మనకి కమ్యూనికేషన్ పర్పస్ కి యూజ్ అవుతాయి. లుక్ ద పాయింట్స్ హియర్. సో వాట్ ఆర్ ది 3 ఫీచర్స్? సో దీని ద్వారానే హెచ్టిటిపి అనేది ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ప్రోటోకాల్. దేనికోసం అంటే కమ్యూనికేషన్ కోసం. Okay, so the first one is HTTP is media independent. సో మనం ఎటువంటి డేటాని, ఎటువంటి మీడియానైనా సరే, మీడియా కంటెంట్ అనేది హెచ్టిటిపి ద్వారా పంపించవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఎప్పటిదాకా మనం పంపించుకోగలము అంటే సర్వర్ అండ్ క్లయింట్ అనే వాళ్ళు డేటాని యాక్సెస్ చేయగలిగినంత వరకు. ఏ డేటాని? మీడియా యొక్క డేటాని. ఓకే, నెక్స్ట్ హెచ్టిటిపి ఈజ్ కనెక్షన్లెస్. సో హెచ్టిటిపి ఈజ్ కనెక్షన్లెస్ ఆన్ ది క్లయింట్ సైడ్. సో ఒక బ్రౌజర్ అనే వాళ్ళు హెచ్టిటిపి రిక్వెస్ట్ ని సెండ్ చేశారు. సో ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ కి వెళ్ళిపోయింది. దెన్ ద క్లయింట్ విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ దట్ సర్వర్ and waits for the response. So there is no need to establish a connection between a client and server. Is my voice audible? Yes, Yes, ma'am. ma'am. Okay, thank you. So connection establishment is not necessary in HTTP. So client అనేవాడు
సో వినిపిస్తుందా అమ్మా? Yes, ma'am. ఓకే. సో HTTP ఈస్ కనెక్షన్లెస్ బికాస్ మనం ఒక రిక్వెస్ట్ HTTP రిక్వెస్ట్ ని పంపించినప్పుడు క్లయింట్ అనేవాడు సర్వర్ నుండి డిస్కనెక్ట్ అయిపోతాడు. డిస్కనెక్ట్ అయిపోయి it will be waiting for the response. There is no need to establish a connection. Okay, next one is HTTP is stateless. సో స్టేట్లెస్ అంటే ఏంటి అంటే కరెంట్ రిక్వెస్ట్ మాత్రమే యాక్సెస్ చెయ్యగలము. సో ఒక రిక్వెస్ట్ క్లయింట్ అండ్ సర్వర్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు కరెంట్ రిక్వెస్ట్ ని మాత్రమే యాక్సెస్ చేయగలవు క్లయింట్ కానీ సర్వర్ కానీ. ఓకే, సో ఒకవేళ ఆ కంప్లీట్ రిక్వెస్ట్ అయిపోయింది అంటే కనుక మళ్ళీ దాన్ని మనం రిట్రీవ్ చేయలేము. సో దట్ ఈస్ వై HTTP ఈజ్ స్టేట్లెస్. ఓకే, సో లెట్ us see the basic architecture. So this is the position of HTTP in the web application. సో నేను ఒక వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నప్పుడు సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ HTTP అంటే ఇన్ ది మిడిల్. సో దిస్ ఈస్ అ క్లయింట్ అండ్ దిస్ ఈస్ అ సర్వర్. సో సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది సర్వర్ అండ్ డేటాబేస్ దట్ ఈస్ యాక్సెసిబుల్. సో వెబ్ సర్వర్ కి వెబ్ క్లయింట్ కి మధ్య కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే కనుక దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, సో నెక్స్ట్ we will discuss in the next class. Are there any doubts? Any doubts? No, ma'am.